గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో అక్షరయోధుడు రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమంలో జనచైతన్య వేదిక కన్వీనర్ లక్ష్మణరెడ్డి, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావు, తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గల్లా మాధవి, జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కాంగ్రెస్ నేత తులసిరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసామాన్య స్థాయికి ఎదిగిన వ్యక్తి రామోజీరావు అని వక్తలు అన్నారు. రామోజీరావు ఓ వ్యక్తి కాదు, ఓ వ్యవస్థ అన్న ప్రముఖులు జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా నమ్ముకున్న విలువలు వదలకుండా వాటిని అధిగమించిన మహోన్నత శిఖరం రామోజీరావు అని కొనియాడారు. ఆయన జీవితాన్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. మనందరం సమాజంలో ఈ రోజు ఏమిటి, ఈ రోజు ఎవరికి మన పని ఏం చేసుకుంటా ముందుకు వెళ్తామని చెప్పి ఆలోచిస్తూ ముందుకు వెళ్తాం. అది కాకుండా రామోజీ గారు స్థాపించిన ప్రతి సంస్థ కూడా సమాజానికి రేపేమి అవసరం అనేది ఆలోచించి ఈ రోజు స్థాపించి ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ సంపాదించే దాంట్లోనో పైకి వచ్చే దాంట్లోనో విలువలు కోల్పోకుండా ఒకరు రావచ్చు అని ఎగ్జాంపుల్ చూపించే వాళ్ళు రామోజీ గారు ఒకరు. విలువలతోనే మనం పైకి రావచ్చు అని చూపించే వాళ్ళు రామోజీ గారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరైతే యువత ఉన్నారో వారందరికీ కూడా అది కొద్దిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి ఉపయోగపడే చేయటం, రేపటికి సమాజాన్ని మనం ముందుకి ఎలా తీసుకువెళ్ళొచ్చు అని ఆలోచన చేయడం అనేది కూడా ఇంపార్టెంట్ అనేది రామోజీ గారిని చూస్తే అర్థమవుతుంది. తెలుగు భాష పరిరక్షణ కోసం నిజంగా తెలుగు నాట పాటుపడిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క రామోజీరావు గారే అని చెప్పి మాత్రం మనం గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పి మాత్రం ఆయన ఒకటే చెప్పాడు, నేను కలిసినప్పుడు, నేను జీవించి ఉండగా తెలుగు మృత భాష కాకూడదు, నా మరణానంతరం కూడా తెలుగుని అమృత భాషగా చేయడానికి ఇవాళ ప్రజల్ని సంసిద్ధం చేయడంలో ఈనాడు ఎప్పుడు కూడా నిలబడి ఉంటది అని చెప్తే దానికోసం తెలుగుగానే ఒక పత్రికను కూడా ఆయన నెలకొల్పడం జరిగింది. కేవలం తెలుగు భాష వచ్చడం కోసం. అదే లాభాపేక్షతో నడిపిన పత్రిక. తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, తెలుగు భాష యొక్క ప్రాభావాన్ని దాటి చెప్పడం కాకుండా తెలుగు భాషను ఏ విధంగా పరిరక్షించుకుని మనం ముందుకు సాగాలన్న దాంట్లో ఒక మార్గదర్శనం ఇవ్వటం కోసమే తెలుగు స్థాపించడం జరిగింది. ఇవాళ మనం అందరం కూడా ఆయన నివాళి అర్పించాలంటే రెండు మార్గాలు. ఒకటి తెలుగు భాషను కాపాడుకోవటం, రెండు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఆయన జీవితం అంతా కూడా నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడే ఏ పార్టీ అధికారంలో ఉన్నా నియంతృత్వ పోకడలు వెళ్తే ఆ నియంతృత్వ పోకడలు ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రయత్నం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. అంచేత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం అన్నది వారికి మనం అర్పించే నివాళని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక మహా వ్యవస్థ. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకత్వం, స్ఫూర్తిదాయకం. ఆయన జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టాల్సినటువంటి చరిత్ర అయింది. ఎందుకంటే ప్రతి విద్యార్థి, పాఠశాల విద్యార్థి మహోన్నతమైన భవిష్యత్తును, మహోన్నతమైన జీవితాన్ని, విజయాలను ఆశిస్తూ ఉంటాడు. అటువంటి ఆ టెండర్ ఏజ్ లో ఆ విద్యార్థుల్లో ఈ యొక్క విజయ రహస్యం రామోజీరావు గారి జీవితం వచ్చేసి ఒక స్ఫూర్తిదాయకంగా, ఒక క్యాటలిస్ట్ గా, ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. కాబట్టి పాఠశాల విద్యలో రామోజీరావు గారి జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేరిస్తే బాగుంటుంది. ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి, తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి. ఈ సూక్తితో స్ఫూర్తిని పొంది తన జీవితాన్ని ధన్యం చేసుకున్న ధన్యజీవి, చరితార్థుడు, చరిత్రకారుడు రామోజీరావు గారు. చివరిగా క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే కొట్టే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి, పుట్టాలిరా రామోజీరావులా పుట్టాలి. జై హింద్. రామోజీరావు గారు అనే మాట ఎప్పుడు ఒకటే, వెనక్కి తిరిగి చూసుకుంటే సంతృప్తి లేని జీవితం వృధా అన్న రామోజీరావు గారు ఆయన నమ్మేది ఒకటే, పనే ఆనందం, పనిలోనే ఆనందం, పనితోనే ఆనందం, పని పని పని. అందుకని ఆయన చివరిలో అన్నది ఏమిటంటే, పని చేస్తూ పనిలోనే నాకు విశ్రాంతి, పని చేస్తూనే చనిపోవాలి, పని చేస్తూనే రాలిపోవాలి. అబ్దుల్ కలాం అంటే నాకు అసూయ. ఎందుకంటే ఆయన ఇట్లా మాట్లాడుతూ ఒరిగి చనిపోయారు. పండిన పండు రాలిపోయినట్టుగా, పండిన ఆకు రాలిపోయినట్టుగా అట్లా పడిపోతే అంత ఆనందం లేదు. చివరికి ఆయన అట్లానే చనిపోయాడు. రిజల్ట్స్ వచ్చినటువంటి సాయంత్రం మాతో 40 గంటన్నర మాట్లాడారు. మేము ఇట్లానే సమావేశం గంటన్నర మాట్లాడారు. చాలా జుబిలెంట్ గా ఉన్నారు. ఆ రోజు నేను అన్నా, నేను గురువారం మీటింగ్ పెట్టుకుందామని అన్న. అంటే గురువారం అంటే 7వ తారీఖు మీటింగ్ పెట్టుకుందామన్నా. అంటే మీరు పెట్టుకోండి, నాకు హుషారుగా ఉంటే వస్తా అన్నారు. అంటే నేను అన్నాను, ఎందుకు అంటే నాది దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అన్నారు. నేను అన్నాను, దినదిన గండం తప్పు, 100 ఏళ్ల ఆయుష్ కరెక్ట్ అండి. మొదటి తప్పు, రెండోది కరెక్ట్ అంటే అది నీ భ్రమ అని అన్నారు.
ఆయన ముందుగానే ఊహించారు. ఆయన దార్శకుడు అంటారు కదా, ఆయన మరణాన్ని కూడా ఆయన ఊహించారు. ఆయన 6 నెలల క్రితమే ఆయన అనేక దశలు అనేక మందిని సిద్ధం చేస్తూ వచ్చారు. ఎనీ టైమ్ ఎనీథింగ్ మే హ్యాపెన్ టు మీ. ఆయన శరీరం నాకు చెప్తుంది, నా శరీరం నాకు చెప్తుంది, నాకు వినే శక్తి ఉంది, నా శరీరం నాకు చెప్తుంది, ఐ మే నాట్ లివ్ లాంగ్ అనేది ఆయన చెప్తూ ఉన్నారు. నేను నా జీవితంలో నా 88 ఏళ్ల జీవితంలో ఒక్క క్షణాన్ని కూడా వృధా చేకూర్చుకోకుండా బ్రతికాను. అందుకంటే నాకు సంతృప్తి ఉండట్లేదు. సో అందుకని ఆయన మనకు చెప్పినటువంటి విషయాలు, నేర్పినటువంటి విషయాలు, ఆయన పాటించినటువంటి విషయాలు మనందరూ కూడా స్ఫూర్తిదాయకమైనవి.